హాయ్ మై డియర్ లెజెండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు ఆర్ఎస్ యూనిక్ ఫ్యామిలీ. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. సో మా సెలబ్రేషన్స్ చూద్దాం రండి, లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సో మేమైతే ఫస్ట్ డే రోజు ఇదిగోండి రచ్చ రచ్చ చేశారు పిల్లలు. సో మేమైతే ముగ్గులు వేసామండి నైట్ టైం వచ్చి. సో ఇక్కడ నైట్ టైం అంటే విలేజ్లో కదా నైటే వేస్తారంట. మా అమ్మ లేని ఎట్లా అని వీళ్ళకి ఒక పాట్ వేసి ఇచ్చాము. సో నేను సార్ కలిసి ఒక ముగ్గు అయితే వేసామన్నమాట, జస్ట్ క్యూట్గా అనమాట. నెక్స్ట్ వాళ్ళకైతే ఒక పాట్ వేసి ఇస్తే ఇంకా కలర్స్ వేసుకుంటూ వాళ్ళు ఉన్నారనమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్ ముగ్గు? ఇంకా మార్నింగ్ లేసాక చాలా అంటే చాలా బాగుందండి వెదర్. ఒక్కసారి చూడండి, మన దగ్గర పక్క పక్కన అన్ని ఆనుకొని ఇల్లులు ఉండడం వల్ల అస్సలు చూడలేం, ఇంత మంచి అట్మాస్ఫియర్ని మిస్ అవుతున్నామండి. చాలా బాగుంది, ప్లెజెంట్గా అనిపించింది నాకైతే. సో ఇంకా భోగి కాబట్టి మా సార్ చూడండి ఏం చేస్తున్నారో, భోగి మంటల కోసం అన్నీ ఎరుకొని వస్తున్నారు అన్నమాట స్టిక్స్. సో ఎదురుగా ఆయన హెల్ప్ చేశాడు. ఆయన దగ్గర ఉన్న పెద్ద పెద్ద ముద్దులు బాగుంటాయి అని చెప్పి ఇచ్చాడనమాట. సో ఎప్పటి నుంచో ఉన్న కోరిక ఈ సంక్రాంతికి మాకు నెరవేరింది. హ్యాపీ భోగి టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ భోగి సెలబ్రేషన్స్? సో ఆ రోజు మార్నింగ్ అలా అయిపోయిందండి మా ఇంట్లో. నెక్స్ట్ వచ్చేసి విలేజ్లో కాబట్టి ఇలా జరిగింది, కుదిరింది. అదే సిటీస్లో అయితే మనం ఇలా వేసుకోలేస్తామండి. అదర్వైజ్ కమ్యూనిటీస్లో ఉంటే అన్నా కొంచెం మనకి ఆపర్చునిటీస్ ఉంటాయి, కానీ ఇండిపెండెంట్ హౌస్లలో ఉన్నప్పుడు ఇవన్నీ కుదరవు కదా. సో మార్నింగ్ ఎప్పుడు చూడలేదని పాపని నిద్ర లేపాము. సో తను మూడీగా ఉంది చూడండి, నవ్వమంటే ఏదో అలా స్మైల్ ఇచ్చింది మన కోసం. పైకి వెళ్ళానమాట చూడండి, అప్పుడే పొద్దున్నే 6:30కి అరుగు మీద అందరూ ముచ్చట్లు. అండ్ ఆ రోజు మార్నింగ్ వచ్చేసి మేము గారెలు చేసుకున్నాం. ఇదేంటంటే బాబుకి భోగి స్నానం చేపిద్దాం అనుకున్నాం. సో నువ్వుల నూనెతోటి మసాజ్ చేస్తున్నా అండి, బికాజ్ చాలా మంచిదన్నమాట వెదర్ చేంజెస్కి, బాడీ కొంచెం టెంపరేచర్ తట్టుకోవడానికి. సో సింపుల్గా మేమైతే ఇంట్లోనే డెకరేషన్ చేసుకున్నామండి మాకు వీలైనంతలో. ఈ సింపుల్ ఐడియా మీకు నచ్చితే ట్రై చేయండి. ఇంకోండి చూడండి, ఇలా సింపుల్గా అనమాట. ఏంటంటే 5 వెరైటీస్. ఈ వీడియో నేను లాంగ్ వీడియో సెపరేట్గా చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇవి 5 వెరైటీస్ మొత్తం కలిపి పెట్టాలండి. చెరుకు అయినా యాడ్ చేయొచ్చు. భోగి పళ్ళు, బంతిపూలు, అక్షింతలు అండ్ శనగలు నానబెట్టాము, ఇంకా కాయిన్స్ అనమాట. అయితే శనగల ప్లేస్లో మీరు చెరుగ్గలైనా వాడచ్చు. సో అవన్నీ కలిపి ఒక బౌల్లో వచ్చేసి కలపాలి. అక్షింతల కోసం బాబుకి వేయడానికి. ఇది దిష్టి తీయడానికనే కాదండి, సైంటిఫిక్గా కూడా మంచిదన్నమాట. అండ్ సూర్యభగవాన్ ఆశీస్సులు ఉండాలని కోరుతూ కూడా చేస్తారు. సో ఏం చేయాలంటే ఒక 3 మెంబర్స్ని ముత్తైదుల్ని పిలిచామండి. సో వాళ్ళు వచ్చారనమాట, వాళ్ళు కూడా అక్షింతలు వేసి వాళ్ళ బాబుని ఆశీర్వదించారు. అండ్ మీకు వీలైతే కనుక మీరు మన బడ్జెట్లో రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. మేమైతే బౌల్స్ అండ్ జాకెట్ ముక్క పెట్టి తాంబూలం ఇచ్చామండి. సో బాబుని కొంచెం ట్రైన్ చేస్తున్నాం, అందరి ముందు కొంచెం షైగా ఫీల్ అవుతాడని. సో ఇంకా వాడు రెడీ అయిపోయాడు అనమాట, కూర్చున్నాడు. అలా సెలబ్రేషన్స్ అయిపోయాయి, అందరం వచ్చాము. ఇంకా మళ్ళీ సెకండ్ డే నైట్ కోసం ముగ్గుల కాంపిటీషన్ అనమాట. సో మన దగ్గర ఇంత ప్లెజెంట్గా వేయలేము కదా, టైర్డ్ అయిపోయాం మార్నింగ్ నుంచి. సో ఇంకా కూర్చొని నిదానంగా వేస్తున్నాం. అండ్ ఇప్పుడు హ్యాపీ సంక్రాంతి వచ్చేసిందండి. సో పాప అయితే చాలా హ్యాపీగా ఉంది. మార్నింగ్ నుంచి బిజీగా అడుగుతుందనమాట కైట్ ఎగరేద్దామని. ఇట్లా వెరైటీగా కైట్ నాకు తెలిసి మీలో ఎవరు ఎగరేసి ఉండరు. ఒకసారి చూడండి, అలా పట్టుకుంటే అది ఉరుకుతుంది, దాన్ని కైట్ ఎగరేయడం అని అంటారంట దాని భాషలో. అలాగా చాలా రౌండ్స్ వేసిందండి, అటు ఇటు చూడండి ఎలా తిరుగుతుందో అసలు కైట్. అండ్ బాబు మాత్రం నేను కూడా ఎగిరేస్తా అని వాడు ఏడుస్తున్నాడు, బట్ వాళ్ళకి రాదు కదండి. తనైతే సంతోషంగా ఉందండి కైట్ ఎగిరేయడంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి మన ఛానల్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఈవినింగ్ టైంలో ఇంకా ఆ రోజు అత్తయ్య గారు అన్ని పిండి వంటలు చేయడానికి రెడీ చేస్తున్నాను అనమాట. చెక్కలు, కారపూస రెడీ చేస్తున్నాం. సరదాగా అనిపించిందండి. ఇలా నేను ఎప్పుడైతే పర్ఫామ్ చేయలేదు, అందరం కలిసి మంచి ముచ్చట్లు పెట్టుకుంటూ సరదాగా చేసాము. అయిపోయింది ఫాస్ట్గా. నాకు ఇంకా పిల్లలతోటి మనకు కుదురుతుందా చెప్పండి. ఇంకోండి వాళ్ళు కూడా నేను చేస్తా అని పాప కూడా స్టార్ట్ చేసింది చేయడము. హాయ్ చెప్తున్నాడు బాబు మీ అందరికీ, మీరు కూడా హాయ్ చెప్పండి.
అండ్ నెక్స్ట్ డే ఏం చేసామంటే మేము ఆ రోజు అయిపోయింది అలాగా. నెక్స్ట్ డే వచ్చేసి మేము అంటే లాస్ట్ డే ఇంకా తిరుమలగిరి అంటారండి, దీన్ని సెకండ్ తిరుపతి అని కూడా అంటారు. ఇది చాలా ఫేమస్ అండి. చాలా ఫేమస్ అంటే ఏంటంటే స్టోరీ యాక్చువల్గా ఇక్కడికి దేవతలు వచ్చి నైట్ టైం అభిషేకం చేస్తారండి స్వామి దగ్గర. అండ్ తిరుపతిలో లాగానే మెట్లు అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ, చాలా బాగుంటుంది. స్వామివారి దగ్గర నిజంగా అలా అభిషేకాలు చేస్తారా లేదా అని టెస్ట్ చేయడానికి ఒక అతను పనుకుంటే పైన గుట్ట మీద కిందికి వచ్చాడంటండి. అలా దేవతలు కింద పడేశారని, ప్లస్ మార్నింగ్ ఆ గిన్నెలలో వాటర్ కనిపిస్తాయంటండి. ఆ వాటరే మార్నింగ్ వచ్చేసరికి ఆ గిన్నెల్లో వాటర్ ఉంటాయంటండి. అక్కడే కోనేరు ఉంది, ఆ వాటరే అవి దేవతలు అభిషేకం చేస్తారంట. ఆ వాటర్తో మనకి తీర్థం ఇస్తారంట మార్నింగ్ వచ్చిన వాళ్ళకి. అండ్ పైన చాలా ప్లెజెంట్గా ఉంటుందండి శివాలయము, కింద ఊరు చాలా బాగా కనిపిస్తుంటుందండి. ఇదిగోండి శివుడు మీకు చూపిస్తే చూడండి, దర్శనం చేసుకోండి. అందరూ సుఖంగా ఉండాలి. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి మేము కోడి పందాలకి వెళ్ళాము. మేము అలా ఎంటర్ అయ్యామో లేదో చూద్దామని, అస్సలు ఇంకా అక్కడ రచ్చ జరిగిందండి, బాగా గొడవలు పడ్డారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఇలా జరుపుకున్నాం మేము.